పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది, వణికిపోతోంది, అల్లాడిపోతోంది, కకావికలమవుతోంది. లాహోర్ పైన ఇండియా మిసైల్ దాడి చేసింది. అయితే లాహోర్ ఎయిర్పోర్ట్ సమీపంలో వరుసగా 2 బాంబులు పేలినట్టుగా అక్కడి ప్రత్యక్ష సాక్షులు పాకిస్తానీలే ఈ విషయాన్ని ఖరారు చేశారు. 2 సార్లు బాంబుల శబ్దాలు వినిపించామని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇక లాహోర్, కరాచీ, సియాల్కోట్ ఎయిర్పోర్ట్ లో ప్రస్తుతం పాక్ ఆర్మీ మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసుకుంది, అక్కడ ఆధీనంలోకి తీసుకుంది. ఎయిర్పోర్ట్లు మొత్తం కూడా పాక్ ఆర్మీ కంట్రోల్లో ఉన్నాయి. పాక్ ఆర్మీ అక్కడ మొత్తాన్ని కూడా మూసివేసింది. లాహోర్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు పాక్ ప్రభుత్వం. ఇక స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకి సెలవులు ప్రకటించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. భారత్ మిసైల్స్ ప్రయోగించిందంటూ పాక్ ఛానల్స్ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. పాక్ వార్తా ఛానల్లో ప్రసారం జరుగుతున్నాయి. వార్తలన్నీ కూడా మరి ముఖ్యంగా అక్కడి వార్తా కథనాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. లాహోర్ పైన దాడిని అటు ఇండియన్ ఆర్మీ కూడా ధృవీకరించలేదు. కానీ అక్కడ పాకిస్తానీలు మాత్రం మా లాహోర్ ప్రాంతాన్ని బాంబులతో అష్టదిగ్బంధనం చేసింది భారత ఆర్మీ అని చెప్పి పాకిస్తానీలు చెప్తున్నారు. కానీ భారత ప్రభుత్వం దాన్ని ధృవీకరించడం లేదు, భారత ఆర్మీ కూడా ధృవీకరించడం లేదు. మేము ఎక్కడ కూడా సివిలియన్స్ ని హత్య చేయడం మా ఉద్దేశం కానే కాదు. మళ్ళీ చెప్తున్నాము, సివిలియన్స్ ని అడ్డుకోవడం, సివిలియన్స్ ని ఈ రకంగా ఇబ్బందులకు గురి చేయడం మన ఉద్దేశం కానే కాదని మొదటి నుంచి కూడా భారత ఆర్మీ, భారత ప్రభుత్వం చెప్తోంది. కానీ ఉగ్రవాదానికి సపోర్ట్ చేసే వాళ్ళున్నా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్ళున్నా, ఉగ్రవాదానికి పెంచి పోషిస్తున్నా, ఉగ్రవాదులుగా మారిన ఇటువంటి ఉగ్రవాదం అనేటువంటి పదానికి ఎవరు లింకప్ అయి ఉన్నా కూడా వాళ్ళని మాత్రం డెఫినెట్ గా అంతమొందించాల్సిన అవసరం ఉంది. భారత్ అందుకే కృషి చేస్తోంది, భారత ఆర్మీ అందుకే